అందుకే అంటారేమో ఏం జరిగినా మన మంచికే అని. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నేను ఉగాది పెద్దగా చేసుకోలేకపోయాను ఈసారి అని. అందుకే ఏమో దేవుడు నాకు ఒక 30 మందికి ఉగాది పచ్చడి కలిపే అవకాశం ఇచ్చాడు. దాంతోపాటు సీతారాముల పూజ చేసుకోవటానికి మేము అందరం కలిసి స్వామి భజనలు కోలాటం చేస్తూ సీతారాముల కళ్యాణంకి గోరెంటాకు పెట్టుకున్నాం అనమాట అందరం కలిసి కూర్చొని. దాని తర్వాత అక్కడి నుంచి నేను కళావేదిక వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఉగాది సంబరాలకు వెళ్ళాను. చాలా తక్కువ మందితో సింపుల్గా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. భజన్ జామింగ్, ప్రవచనము ఇవన్నీ జరిగాయి అన్నమాట. అవన్నీ నేను ఒక చిన్న గ్లిమ్స్ మీకు చూపిస్తాను. అందుకే అనిపించింది నాకు దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తాడు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇప్పుడు భజన్ జామింగ్ అని ఒక పేరు వచ్చింది, కానీ ఎప్పటి నుంచో మన ట్రెడిషన్లో ఉన్నదే ఇలా అందరూ కూర్చొని భజన చేసుకోవటము. కళావేదిక వాళ్ళు రెగ్యులర్గా భజన్ జామింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. నేను 2-3 సార్లు వెళ్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. నాకైతే చాలా హాయిగా అనిపించింది. నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కళావేదిక వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మీరు భజన్ జామింగ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఈవెంట్కి. ఇంతకన్నా పండగకి ఇంకేం కావాలండి. మంచిగా నలుగురితో మాట్లాడుకున్నాము, ఆ దేవుడి దర్శనం చేసుకున్నాం, దేవుడి నామస్మరణ చేసాం. నాకైతే పండగకి ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.